పౌలు గారు అంటారు, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ సేవకుడితో దైవ సేవలో సంఘం పాలివారు అవ్వాలి. చెట్టు చివరిగా 15వ వచనాన్ని సంపూర్ణంగా చదవండి. ఫిలిప్పీయులారా, సువార్త మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎందులో పాలివారయ్యారంట? ఇచ్చు పుచ్చుకొని విషయములో దైవజనులతో పాలివారయ్యారట. సువార్త విషయములో పాలివారు, దాన్ని వాదించుటలో స్థిరపరచుటలో పాలివారు, శ్రమల్లో పాలివారు. ఇచ్చి పుచ్చుకుని విషయములో ఫిలిప్పీ సంఘము దైవ సేవకుడితో పాలివారయ్యారు. సంఘములో కూర్చున్న వందలాది మంది కాదు, ప్రపంచవ్యాప్తంగా బిడ్డలందరూ కూడా వింటున్నారు కదా. మీరు దైవ సేవకుడు ఉపదేశం వల్ల మేలు పొందామంటున్నారు, ఈ ఉపదేశం వల్ల బలపరిచింది అంటున్నారు, ఉపదేశం ద్వారా ఎంతో మేలు పొందుతున్నామంటున్నారు. ఈ రోజున ఈ విధంగా శ్రమలలో, శోధనలో, పోరాటాల్లో, సేవలో నిలబడ్డామంటే ఉపదేశమే అంటున్నారు. మరి మీరు ఎందులో పాలివారయ్యారు? లైవ్లో జాయిన్ అవ్వడంలోనే పాలివారయ్యారా? స్థానిక సంఘమా, సువార్త ప్రకటనలో మీరు పాలివారవ్వాలి. సువార్తను స్థిరపరచుటకు చేసే వాదములలో మీరు పాలివారవ్వాలి. ఈ విషయమై కలుగుతున్న శ్రమలలో మీరు పాలివారవ్వాలి. ఇటు సేవ కొరకైనా ఇచ్చి పుచ్చుకొని విషయములలో కూడా మీరు పాలివారవ్వాలి. మీరు తప్ప ఇంకెవరూ నాకోతో ఇలా పాలివారు అవ్వలేదని ఫిలిప్పీ సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు. అలాంటి ఫిలిప్పీ సంఘాన్ని ఏమని సంబోధించాడో తెలుసా? ఒక్క మాట చదవండి, ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. ఏమనాలి? ఇంతకన్నా కాస్ట్లీ మాటలు ఆడుంటే చెప్పండి. సంఘ బిడ్డల్ని ఏమని సంబోధించాడు తెలుసా? నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. నా హృదయం ఎవరినన్నా కోరుకుంటుందా? నా హృదయం ఎవరన్నా అపేక్షిస్తున్నాడు? మిమ్మల్నే నా ప్రియ సంఘం అంటున్నాడు. నా బంధువుల కన్నా, స్నేహితుల కన్నా, లోకంలో ఇంకెవరికంటే కూడా నేను ఎక్కువగా కోరుకునేది మిమ్మల్నే. అలాంటి సంఘం అంటే మరి ఏ దైవజనుడు హృదయం అని అంతే కదా. ఆ పదమే నన్ను విపరీతంగా ఆకర్షించేది. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. పౌలు గారి హృదయం ఏవేమి లాభకరములో వాటిని వదిలేసుకున్నాం. పౌలు గారి హృదయం నష్టముగాను పెంటగాను ఆస్తులను ఎంచుకున్న పౌలు గారి హృదయం ఎవరిని అపేక్షిస్తుందట? తన శ్రమలో, సువార్తలో ఇచ్చి పుచ్చుకున్నట్లు పాలివారైనటువంటి సంఘమును అపేక్షిస్తోందట. నా ఆనందము నా కిరీటం మీరు అని మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘమా, కన్నుల ఎదుట కన్నుల పండుగగా కనిపించి మురిపించి మాయమైపోయే మాయలోకం కాదు కదా సంఘం అంటే. మీరును సువార్త విషయములోను దాన్ని వాదించి స్థిరపరచుట యందును, శ్రమల యందును, ఇచ్చి పుచ్చుకొనుటెందును పాలివారై మేము అపేక్షించు మా సహోదరులుగా, మా ఆనందముగా, మా కిరీటముగా మీరంతా ఎదగాలని ప్రత్యక్ష సంఘమును, ఆన్లైన్ భక్తులను కోరుతున్న మాటలు ముగిస్తున్నా. దేవుడి వాక్యం ప్రకారం మిమ్మల్ని అందరినీ స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన.